సో ఉదాహరణగా ప్రియులారా, డిబేట్స్ చాలా వేడిగా జరిగాయి. మన క్రైస్తవ నాయకులు కూడా మంచి వాక్యాలు చెప్పారు, కానీ లాస్ట్లో తడబడ్డాడు అనుకుందాం. సో ఇక్కడ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకో వ్యక్తి వేరే మతస్థులు, వారు మాత్రం బంబార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సత్యం చెప్తున్నారు, ఈ సత్యం చెప్తా ఉన్నారు. చివరికి ఒక పేల ముఖం వేసుకొని మనకు సంబంధించిన వ్యక్తి బయటకు వచ్చాడు. అంటే ఆ ఓటమిని అంగీకరించి బయటకు వస్తాడు. వాట్ డస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం? అంటే ఇప్పుడు తను ఓడిపోయాడు, లేక తను సరిగ్గా చెప్పలేకపోయాడు, తను నిజమైన దేవుడు యేసుక్రీస్తుని రుజువు చేయకపోతే ఇక యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాకుండా పోతాడా? తను రుజువు చేయనంత మాత్రాన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు అనే సత్యం కాకుండా పోతుందా? అతను చెప్పలేకపోయాడు కాబట్టి యేసుక్రీస్తు రాజులకు రాజు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అనే సత్యము అబద్ధమవుతుందా? నో, నథింగ్ హ్యాపెన్స్. ద స్టేటస్ డజంట్ చేంజ్. ఆ స్టేటస్ మారదు ప్రియులారా. అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, అనవసరంగా ఆయన తల దూర్చి తన్ను తాను అవమానపరుచుకున్నాడే తప్ప దేవుని విషయంలో ఏమీ జరగల. అందుకనే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళబాకండి, ఏమీ రాదు దాంట్లో నుంచి. అనవసరంగా మీరు వాటి జోలికి వెళ్ళబాకండి. ప్రియులారా, మన ఆఫీసెస్లో కానీ మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ వెన్ యూ హ్యావ్ ఏ డిస్కస్, అంతేకాని డిబేట్స్లోనికి, ఆర్గ్యుమెంట్స్లోనికి మనం వెళ్ళకూడదు. కారణం, వాటి ద్వారా ఏ లాభము కూడా జరగదు. వారిలో పెద్ద మార్పు వచ్చేసేది జరుగుద్దని మనం ప్రియులారా, ఉదాహరణగా ఒక డెడ్ మ్యాన్ రైజ్ అప్ అయినాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆ డాక్టర్లు తప్పు రిపోర్ట్ ఇచ్చారండి. ఈ రోజుల్లో చాలా జరుగుతూ ఉన్నాయి కూడా, మన బ్రతికినా కూడా కొన్నిసార్లు డెత్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అదే జరిగింది, నీదేం పెద్ద లేదు అని అంటారు. లేదురా బాబు. అందుకనే ప్రియులారా, తండ్రి అయిన అబ్రహాము కూడా అన్నాడు, ఆ యొక్క ధనవంతుడు, అయ్యా లాజరు ఇక పేద లాజర్ను పంపించయ్యా, ఇదిగో మా సహోదరులు ఉన్నారు అక్కడ, పేదవాడిని పంపించారంటే అబ్రహాం అంటాడు, ఇతడు వెళ్ళిన వారు నమ్మరు. అక్కడ మోషే ఉన్నారు, వేరే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పే మాటలు నమ్మకపోతే ఇతను పోయినా కూడా నమ్మరు. అందుకనే ప్రియులారా, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఈజ్ ఇట్ నెసెసరీ? అసలు అవసరమా ఇది?